అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది కేకే సర్వే వాళ్ళు ఒక కీలకమైనటువంటి సర్వే రిపోర్ట్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. ఇప్పుడు ఆ సర్వే రిపోర్టు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఉంది, భారతీయ జనతా పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఉంది, ఏ పార్టీ జూబ్లీ హిల్స్ లో గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది చాలా క్లియర్ కట్ గా వాళ్ళొక ఫైనల్ సర్వే రిపోర్ట్ ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. ఇప్పుడు ఈ సర్వే రిపోర్టు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. ఏ మీడియా ఛానల్ చూసినా కూడా కేకే సర్వేకి సంబంధించినటువంటి రిపోర్టే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. వాస్తవానికి కేకే సర్వే అనేది మొన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికల అంశంలో వాళ్ళు చెప్పినట్టుగానే కరెక్ట్ సీట్లు కూటమి ప్రభుత్వానికి వచ్చినాయి. పవన్ కళ్యాణ్ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని కేకే సర్వే చెప్తే ఇన్ని సీట్లే వచ్చినాయి. ఇక భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి కేకే సర్వే చెప్తే భారతీయ జనతా పార్టీకి కరెక్ట్ సీట్లు వచ్చినాయి. టీడీపీ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్తే కరెక్ట్ సీట్లు వచ్చినాయి. అలయన్స్కి మొత్తానికి ఇన్ని సీట్లు వస్తాయి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇన్ని సీట్లకే పరిమితం అవుతాడు అని చెప్పి లెక్కలతో సహా కేకే సర్వే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో క్లిస్టల్ క్లియర్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు. సేమ్ ఎట్లయితే చెప్పిండో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అదే ఫలితాలు వచ్చినాయి. కాబట్టి కేకే సర్వేని నమ్మడానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికల సర్వే రిపోర్టు ఉదాహరణ. కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వీళ్ళు కొంత సర్వే నిర్వహించేటటువంటి కార్యక్రమం చేసినారు. దాదాపు నెల రోజుల పాటు కేకే సర్వే వాళ్ళు గ్రౌండ్లో తిరిగేటటువంటి కార్యక్రమం చేసిరట. సుమారు 8 డివిజన్లు 7-8 డివిజన్లో పూర్తి స్థాయిలో తిరిగేటటువంటి కార్యక్రమం చేసినారట. తిరిగి కొన్ని వేల శాంపిల్స్ కలెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు. అక్కడ జనాలతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిరు. జనాల దగ్గర రిపోర్టు తెలుసుకున్నారు. జనాలు ఏ పార్టీ వైపు ఉన్నారు, జనాలు ఎటువైపు ఉన్నారు, బీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉందా, కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉందా, బీఆర్ఎస్ని జనాలు నమ్ముతుర్రా లేదా, లేకపోతే కాంగ్రెస్ని జనాలు నమ్ముతుర్రా లేదా, నవీన్ యాదవ్ పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది, మాగంటి సునీత పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు. సో ఇప్పుడు ఆ సర్వే రిపోర్ట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మన చేతిలో ఇప్పుడు ఆ సర్వే రిపోర్ట్ ఉంది. అసలు ఏం సర్వే అది, ఏం చేసిరు, ఏం కథ, మరి ఎంత పర్సెంటేజ్ ఏ పార్టీకి ఉంది, ఏ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉందనేది మనం కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొన్నంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేస్తా. మీరు చేయాల్సింది ఒకటే, ఎట్లయినా వీడియో చూస్తున్నారు కదా, పక్కన లైక్ బటన్ ఉంటుంది, ఇట్లా లైక్ కొట్టురు కథం. మీ ఆస్తులేమో అడుగుతలేను, లైక్ కొట్టమని చెప్తున్నా అంతే. జస్ట్ లైక్ కొడితే అయిపోతుంది, మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. రైట్గా టాపిక్లోకి పోయేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇగో కీలకమైనటువంటి సర్వే ఇది, లాస్ట్ సర్వే ఇది. ఈ సర్వేల గురించి మనం మాట్లాడుకోవద్దు. కేకే సర్వే వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్ గురించే మనం డిస్కస్ చేద్దాం. చాలా కీలకమైనటువంటి సర్వే రిపోర్ట్ ఇది. వీళ్ళని కొంత బిలీవ్ చేయవచ్చు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో వీళ్ళు ఒక క్లిస్టల్ క్లియర్ సర్వే రిపోర్ట్ని తెరపైకి తీసుకొచ్చినారు కాబట్టి సో వీళ్ళని కొంత నమ్మడానికి అవకాశం ఉన్నది. రైట్గా కేకే సర్వే గురించి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సర్వే ఫలితాలు వెల్లడించిన కేకే సర్వే రిపోర్ట్. దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి ఎంత ఉంది, కాంగ్రెస్కి ఎంత ఉంది, బీజేపీకి ఎంత ఉంది అనేది నేను చివరిలో చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఫస్ట్ డివిజన్ల వారీగా సర్వే ఫలితాలను మనం ఇప్పుడు చూసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే బోరబండ డివిజన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి 63.2% ఉందట. బోరబండకి సంబంధించినటువంటి ఆ డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 63.2% జనాలు ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి 31.6% గ్రాఫ్ ఉంది. భారతీయ జనతా పార్టీకి 5.2% గ్రాఫ్ ఉంది. అంటే బోరబండలో దాదాపు బీఆర్ఎస్ పార్టీకి 63.2 అంటే బీఆర్ఎస్ పార్టీ ఎడ్జ్ కనబడుతున్నది బోరబండలో. కాబట్టి బోరబండకి సంబంధించినటువంటి జనం బీఆర్ఎస్ పార్టీ వైపు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. తర్వాత రహమత్ నగర్కి సంబంధించినటువంటి డివిజన్ గురించి మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీ వైపు 45.6% పబ్లిక్ ఉంటే కాంగ్రెస్ వైపు 51.1% పబ్లిక్ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వైపు 3.3% పబ్లిక్ ఉన్నారు. అంటే రహమత్ నగర్లో మొత్తం మనం చూసుకుంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ వైపు జనాలు ఉన్నారు 51.1%. అంటే కొంత కాంగ్రెస్కి ఎడ్జ్ కనబడుతున్నటువంటి పరిస్థితి రహమత్ నగర్కి సంబంధించినటువంటి డివిజన్ పరిధిలో. సో కొంత బీఆర్ఎస్కి రహమత్ నగర్లో
కొంత తక్కువ ఉన్నది, దాదాపు ఒక 4% తక్కువ కనబడుతున్నది. తర్వాత శ్రీనగర్ కాలనీకి సంబంధించినటువంటి డివిజన్ గురించి మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీ వైపు 61.9% జనాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ వైపు 33.3% జనాలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వైపు 4.8% జనాలు ఉన్నారు. శ్రీనగర్ కాలనీకి సంబంధించినటువంటి డివిజన్కి సంబంధించినటువంటి అంశం ఇది. తర్వాత వెంగళరావు నగర్కి సంబంధించినటువంటి డివిజన్ పరిధిలో మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వైపు దాదాపు 46.1, మళ్ళీ చెప్తున్నా, వెంగళరావు నగర్ బీఆర్ఎస్ పార్టీ వైపు 46.1% ఉంటే కాంగ్రెస్ పార్టీ వైపు 48.5%, భారతీయ జనతా పార్టీ వైపు 5.5%. అంటే వెంగళరావు నగర్లో కూడా కాంగ్రెస్ పార్టీకే కొంత ఎడ్జ్ కనబడుతున్నది. అది కూడా జస్ట్ ఒక 1.5 ఓట్ షేర్ సంబంధించినటువంటి వ్యవహారంలో. శ్రీనగర్ కాలనీలో సేమ్ 61.9 బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎడ్జ్ కనబడుతున్నది. తర్వాత ఎర్రగడ్డకి సంబంధించినటువంటి డివిజన్ పరిధి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి 61.6%, కాంగ్రెస్ పార్టీకి 31.7%, భారతీయ జనతా పార్టీకి 6.7%. సో ఎర్రగడ్డలో కూడా 61.6 అంటే బీఆర్ఎస్ పార్టీ ఎడ్జ్ కనబడుతున్నటువంటి పరిస్థితి. తర్వాత షేక్పేట్ డివిజన్ పరిధి మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి 60.1% అయితే కాంగ్రెస్ పార్టీకి 33%, భారతీయ జనతా పార్టీకి 6.9% కనబడుతున్నది. షేక్పేట్లో కూడా సేమ్ బీఆర్ఎస్ పార్టీకే కొంత ఎడ్జ్ కనబడుతున్నటువంటి పరిస్థితి, దాదాపు 30% ఎడ్జ్ ఉన్నది. తర్వాత యూసఫ్ గూడ డివిజన్ పరిధి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి 47.1% అయితే కాంగ్రెస్ పార్టీకి 45.5%, భారతీయ జనతా పార్టీకి 7.4%. అంటే దాదాపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వైపు ఎన్ని డివిజన్లు ఉన్నాయి అనేది మనం లెక్క వేస్తే, ఒకటి డివిజన్ల వారీగా చూసుకుంటే బోరబండ 1 ఉంది, తర్వాత శ్రీనగర్ కాలనీ 2, తర్వాత ఎర్రగడ్డ 3, తర్వాత షేక్పేట్ 4, తర్వాత యూసఫ్ కూడా 5. ఈ 5 డివిజన్లు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నటువంటి డివిజన్లు ఒకసారి మనం డిస్కస్ చేసుకునే కార్యక్రమం చేస్తే రహమత్ నగర్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు ఉంది, శ్రీనగర్ కాలనీ బీఆర్ఎస్కు ఉంది, వెంగళరావు నగర్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు కొంత కనబడతా ఉంది. తర్వాత ఒక రెండు ఉన్నాయి అంతే, 2 డివిజన్లు ఏదో ఉన్నట్టున్నాయి, 2-3 డివిజన్లు అంతే కాంగ్రెస్ వైపు ఉన్నాయి. మిగతా మొత్తం డివిజన్లు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక 45 రోజుల పాటు కేకే సర్వే వాళ్ళు సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేసినట, గ్రౌండ్లో తిరిగేటటువంటి కార్యక్రమం చేసినట. అయితే మొత్తం ఓవరాల్గా మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత పర్సెంటేజ్తో గెలిచే అవకాశం ఉంది అంటే, ఎంత గ్రాఫ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ కంటే 55.2% గ్రాఫ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ఉన్నదట. ఇది కేకే సర్వే వాళ్ళు చెప్తున్నటువంటి మాట. 55.2% గ్రాఫ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ ఉందట. ఇక కాంగ్రెస్ పార్టీకి 37.8% ఉందంట. అంటే దాదాపు 37.8% ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అక్కడ గ్రాఫ్ ఉందట జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన వ్యవహారంలో. భారతీయ జనతా పార్టీకి 7%, 7% భారతీయ జనతా పార్టీకి గ్రాఫ్ ఉంది అనేది కేకే సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్ వాళ్ళు చెప్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. కావాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ని ఒకసారి నేను స్క్రీన్ మీద కూడా మీకు పెట్టి చూపించేటటువంటి కార్యక్రమం చేస్తాను. మీరు స్క్రీన్ మీద కూడా చాలా క్లియర్గా ఆ సర్వే రిపోర్ట్ని చూడొచ్చు. స్క్రీన్ మీద వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఒకసారి చూసేటటువంటి కార్యక్రమం కూడా చేయండి. స్క్రీన్ మీద మీకు కనబడతా ఉంది ఆ సర్వే రిపోర్ట్కి సంబంధించినటువంటి అంశం. సో ఇదే సర్వే రిపోర్ట్ కేకే సర్వే వాళ్ళు చాలా క్లియర్ కట్గా తెరపైకి తీసుకొచ్చినారు. కేకే సర్వే సంస్థ వ్యవస్థాపకులు ఆయనే డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. మొత్తం సర్వే రిపోర్ట్ని పూర్తి స్థాయిలో ఆయన జనాలకు వివరించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఎట్లా ఉంది పరిస్థితి, ఏ విధంగా ఉంది, ఏ డివిజన్కి సంబంధించిన జనం ఎటువైపు ఉన్నారు, ఏ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీ ఇక్కడ పూర్తి స్థాయిలో విజయం సాధించవచ్చు అనేటటువంటి ప్రతి అంశాన్ని కేకే సర్వేకి సంబంధించినటువంటి అధినేత పూర్తి స్థాయిలో విశ్లేషించేటటువంటి అంశం కూడా కనబడ్డది. సో మొత్తానికి కొంత బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్, బీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉంది అనేది కేకే సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్. సో ఇదే మనం ఫైనల్ రిపోర్ట్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే చాలా సర్వే సంస్థలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో సర్వేలు చేసినాయి. దాంట్లో రేవంత్ రెడ్డి సర్వే చేయించిండు, కాంగ్రెస్ పార్టీ సర్వే చేయించినారు, కాంగ్రెస్ హైకమాండ్ సర్వే చేయించినారు, మీనాక్షి నటరాజన్ సర్వే చేయించినారు, కాంగ్రెస్ టెక్నికల్ టీం సర్వే చేసినారు, రేవంత్ రెడ్డి ఆఖరికి ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి సర్వే చేయించిండు. ఇవన్నీ రేవంత్ రెడ్డి సర్వేలు చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు.
ఎంత రేవంత్ రెడ్డి సర్వే చేయించినా కూడా సో కొంత బీఆర్ఎస్ పార్టీ వైపే ఎడ్జ్ కనబడుతున్న పరిస్థితి. సో అది రేవంత్ రెడ్డికి కూడా అర్థమై బీఆర్ఎస్ఏ గెలిచేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి భావనతోటి సో మైనార్టీల ఓట్ల కోసం ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినాడు. తర్వాత రేవంత్ రెడ్డి రంగంలోకి దిగింది. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి చాలా సైలెన్స్ మూడ్లో ఉన్నాడు, ఎక్కడ కూడా జూబ్లీ హిల్స్లో కనబడలే. ఎప్పుడైతే సర్వే రిపోర్ట్లు రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చినాయో రేవంత్ తనకు అర్థమైపోయి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో తిరుగుతున్నాడు. నిన్న రహమత్ నగరు, ఈరోజు ఎర్రగడ్డ, రేపు యూసఫ్ గూడ, ఇంకో వెంగళరావు నగరు, ఇంకో రోజు శ్రీనగర్ కాలనీ, ఇట్లా రేవంత్ రెడ్డి మొత్తం పర్యటనలు చేస్తున్నాడు. ఇక కేవలం ఇంకో 5 రోజులు 4 రోజులు ఉన్నట్టుంది పర్యటన, అంటే ప్రచారం చేయడం ఇదంతా కూడా. తర్వాత ఎన్నికల కోడ్ అవుతుంది, తర్వాత వీళ్ళు ప్రచారం చేయవద్దు, అంత సైలెన్స్ ఉండాలి, గప్చూప్ ఉండాలి, ఎవరు ఏం మాట్లాడొద్దు, ఎవరు ఇష్టానుసారంగా వ్యవహరించవద్దు. సో ఎన్నికల కోడ్ ఉంటుంది ఇక. కాబట్టి ఇప్పుడిప్పుడే ఇక రేవంత్ రెడ్డి ఒకనొక ప్రోగ్రాం పెడుతున్నాడు. సో ఈవినింగ్ టైంలో రోడ్ షోలు నిర్వహించే కార్యక్రమం చేస్తున్నాడు. కారణం ఏంది అంటే పక్కా ఓడిపోయే సంకేతాలు రేవంత్ రెడ్డికి అర్థమవుతున్నాయి. సో ఈ కేకే సర్వే కూడా చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. దాదాపు 57%తో కేకే సర్వే, 55%తో కేకే సర్వే చెప్తున్నటువంటి ఒక రిపోర్ట్. చూద్దాం ఏం జరగబోతుందో. కొంత అటు ఇటుగా ఏమన్నా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్లో గెలిచే అవకాశం ఉన్నది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఏదో తేడా కొడుతున్నది కేకే సర్వే కూడా, కానీ కొంత నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో కేకే సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ చాలా క్లియర్గా ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కేకే సర్వే చెప్పినట్టుగానే సీట్లు వచ్చినాయి కాబట్టి సో జూబ్లీ హిల్స్లో కూడా ఆయన ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ కొంత నమ్మేటటువంటి అవకాశాలు కనబడుతున్నవి. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది కేకే సర్వే రిపోర్ట్కి సంబంధించినటువంటి అంశం. మరి ఈ సర్వే రిపోర్ట్ని మీరు నమ్ముతారా నమ్మరా అనేది సో నేను మళ్ళీ వెరిఫై చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. కేకే సర్వే రిపోర్ట్ ఇది. ఈ కేకే సర్వే రిపోర్ట్ పైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి కార్యక్రమం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.